నేటి పునీతులు మోక్షారోపిత పునీత మరియ గారు. నాకు ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడి ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. గురువారం, ఆగస్టు 15, 2024. మొదటి పఠనం యోహాను వ్రాసిన దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19 మరియు 12వ అధ్యాయం 1 నుండి 6 మరియు 10 వచనాలు. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివి యందు మరియొక సంకేతము గోచరించెను. ఒక ఎర్ని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు, 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతట దివి యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ తన అధికారమును నెరపెను. ఏలన మన సోదరులపై నేరము మోపవాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తరువాత ఆయన రాక సమయమున ఆయనకు చెందినవారు. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడెననుట సత్యము. ఏలన ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదాము నందు అందరూ ఎట్ల మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. కాని ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలన దేవుడు శత్రువులనందరను ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచువరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభువు వాక్కు.